అయిపోయింది. ఇంకా పిల్లోడు వస్తే భోజనం చేసేయచ్చు. అది పెద్ద బాబు నీకు సూపు వస్తేనే నేను ఇంటి కొడుగా ఉంటాను పెద్ద బాబు గారు. రాలేదమ్మా. ఈ నెంబర్ని ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ కూడా కలవడం లేదే. రాత్రి మీ అబ్బాయి తాగొస్తుంటే చూశాను. ఏంటి ఆ తాగుడు? ఏం చెప్పమంటావు లక్ష్మి? ఆడికా దరిద్ర అలవాటు ఎంత అంటిందో తెలీదు కానీ ఎన్నిసార్లు చెప్పినా మానడం లేదే. గుడికి వెళ్ళి తాయెత్తు కట్టించా, మానలే. మా అన్నయ్యతో చెప్పి తిట్టించా, అయినా మానలేదు. ఆఖరికి నా మీద ఒట్టన్నా మానలేదే. ఇంకేం చెయ్యమంటావు చెప్పు? పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే తనంతట తానే మాట్లాడే. ఒకవేళ మారకపోతే అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదే. అంత ఏం జరగదులే. నాకు తెలిసిన వాళ్ళలో ఒక మంచి అమ్మాయి ఉంది. మన ప్రసాద్కి చక్కటి జోడి. వాళ్ళ నాన్న చెప్పి సాయంత్రం మాట్లాడమని చెప్తాలేమే. అలాగే లక్ష్మి, వస్తాను మరి. నమస్తే అండి. నమస్తే అండి. అది లక్ష్మి గారు చెప్పారు. రండి కూర్చోండి అన్నయ్య, నేను నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగోండి అన్నయ్య మంచి నీళ్ళు. ఇదిగోండి మా అమ్మాయి ఫోటో. అమ్మాయి లక్షణంగా ఉందన్నయ్య. మరి మీ అబ్బాయి ఇంట్లో లేరా అండి? ఆఫీస్కి వెళ్ళాడన్నయ్య, వచ్చేస్తుంటాడు. మా అదిగో మాటలోనే వచ్చేసాడన్నయ్య. మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. మళ్ళీ తాగొచ్చావరా? ఎక్కువగా తాగలేదమ్మా, జస్ట్ కొంచెం తాగి అంతే. మీ అబ్బాయి అందగాడు చదువుకున్నాడంటే ఏమో అనుకున్నాం, అంతేగాని తాగొద్దని చెప్పలేదండి. పిల్లల్ని కన్నం కాదండి, పెంచడం కూడా చేత కావాలి. ఇంటికి
ఎలాగోలా నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు అలా కుదరదని? అయినా అమ్మ మీద అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు ఇలా తాగడం? త్వరగా బయటకు నేను ట్రై చేయి, లేకపోతే మీ అమ్మ ప్రాణానికి ప్రమాదం. ప్రశాంతంగా బతుకుతుంది అంటే అవును. రోజు తాగొస్తుంటే నిన్ను చూసి ఎంత ఏడ్చేదో తెలుసారా? నిన్ను మార్చలేకపోతున్నానని అది ఎంత బాధపడేదో నీకు తెలుసారా? అలా తాగి తాగి నువ్వేమైపోతావో అని అది ఎంత భయపడేదో నీకు తెలుసారా? అయినా నీకు అవన్నీ అనవసరం. రోజు మత్తుగా తాగి తోలడమే నీకు సంతోషం, సంబరం. ఇదిగో వారి ప్రాణాలు అలా పని తీసుకుంటుంది. మీరు తాగే మద్యం వల్ల మీ తల్లిదండ్రుల ఆశల్ని, కలల్ని, నమ్మకాన్ని అన్నిటినీ కోల్పోతున్నారు. ఇప్పుడు అది పోయిందిగా, ఇక నిన్ను వద్దనే వాళ్ళే ఉంటారా? పోరా, పోయి తాగరా, పో. అమ్మ తప్పు చేశారమ్మా. కాబట్టి మీ అమ్మని బ్రతికించగలిగాను, లేకపోతే కష్టం. ఇప్పటికైనా మీ అమ్మ చెప్పిన మాట వినండి. వింటాను డాక్టర్, వింటాను. అమ్మా, ఇక నా జీవితంలో మందు ముట్టానమ్మా, ముట్టాను. నువ్వు ఎప్పుడు అడిగినా నేను మాట ఇవ్వలేదు కదా, ఇప్పుడు నువ్వు అడగకుండానే మాట ఇస్తున్నా అమ్మా. జన్మలో మందు తాగనమ్మా, తాగనమ్మా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇలా మనం ఎన్నో చోట్ల వింటున్నాం, చదువుతున్నాం, కానీ పట్టించుకో. ఇంట్లో